వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి తుఫాన్ తీరం దాటినాక ఆ రోజు వచ్చి పరామర్శించకుండా నేడు పరామర్శ రావడానికి గల కారణాలు ఏంటి? ఇవాళ ఎండ విపరీతంగా ఉంది కోస్తా జిల్లాల్లో. ఈ ఎండలో ఎవరిని పరామర్శిస్తాడు? మొన్న వచ్చి వెళ్ళి జోగి రమేష్ని అరెస్ట్ చేయించాడు. ఈరోజు పర్యటనలో సహజంగా పర్యటనకు వచ్చేవాడు బాధతో వస్తాడు, ప్రజలను పలకరిస్తాడు. డీజే సెట్టింగ్లు పెట్టించుకొని రికార్డ్ డ్యాన్సులతో స్వాగతం పలికించుకుని ఎవడన్నా పరామర్శకు వస్తాడా? ఈ పరామర్శ వంకతో ఈరోజు పేర్ని నాని, కొడాలి నానితో పర్సనల్గా భేటీ అవుతున్న వార్తలు వస్తూ ఉన్నాయి. వాళ్ళిద్దరితో భేటీ అవడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు భేటీ అవుతున్నాడు? వివరించడానికి విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అట్స్మూరి శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి జోగి రమేష్ని అరెస్ట్ చేసి వెళ్ళిపోయాడు సార్. ఇవాళ వచ్చి ప్రత్యేకంగా కొడాలి నానితో పేర్ని నానితో భేటీ అవుతున్నాడు అంటున్నారు. వాళ్ళిద్దరితో ప్రత్యేకంగా భేటీ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఏ కారణం చేత అవుతున్నాడు అంటారు? ఇప్పుడు అంటే మీరు అతను తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని పరామర్శ చేయడానికి ఆ పంట నష్టాన్ని ప్రభుత్వం సరిగ్గా అంచనా వేయలేదు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు. సరే, మనం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆయన ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినా ప్రత్యర్థి పార్టీ కాబట్టి 38-37% ఓట్లు వచ్చిన వ్యక్తి, గతంలో ప్రభుత్వాన్ని నిర్వహించిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రజల్ని ఆయన రాకపోతే మనమే అడగాలి. ఏమయ్యా నువ్వు ఎందుకు రావట్లేదు, అధికారం అయితే అనిపిస్తావా, నువ్వు ఎందుకు రావట్లేదు అని అడగాలి. అది సరే లేట్గా వచ్చినా కానీ లేట్గా వచ్చాడు, అప్పుడే తుఫాను వెళ్ళిపోయి 10 రోజులు అయిపోతుంది కదా. కానీ అతను మొన్న వచ్చాడు, వెళ్ళిపోయాడు మళ్ళీ. అవాళ్ళే పర్యటనకు వచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే రాజకీయ పార్టీగా అతను కూడా అతని బాధ్యత అది. అధికారంలో లేకపోయినంత మాత్రాన నువ్వు ప్రజలను గాలికి ఎలా వదిలేస్తావు? నీ బాధ్యత కాదు. మీ వాళ్ళందరూ మంచి చెడు మాట్లాడుతున్నారు కదా, ఏం జరిగినా మంచి కానీ చెడు కానీ మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు మాట్లాడేది చెడే మాట్లాడుతున్నారు, విష ప్రచారం చేస్తున్నారు, అయినా సరే మాట్లాడుతున్నారు. నీకే రోగం వచ్చింది, నువ్వు రావాలి కదా. ముఖ్యమంత్రిగా చేసి ప్రజలు నిన్ను ఆదరించారు, నువ్వు బోళం దోచుకోవడానికి అవకాశం ఇచ్చారు, కళ్ళు నెత్తికెక్కే అధికార మదాన్ని ప్రదర్శించే ఛాన్స్ ఇచ్చారు. ఇన్ని ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ పట్ల నువ్వు మినిమం కృతజ్ఞత ఉండాలి. నీకు ఈసారి నీకు ఓట్లు లేకుండా ఓడిచ్చినందుకు నీకు ఛాన్స్ ఇచ్చింది కూడా వాళ్ళే కదా. ఏమో భవిష్యత్తులో ఎప్పుడన్నా మళ్ళీ ఇస్తారేమో, కనీసం ఆశ ఉండాలి కదా. మనిషికి శ్వాస ఆశే. ఆశ లేకపోతే నీకు ఆశ చాలామంది కోల్పోయారు కూడా పోతున్నారు, అది వేరే విషయం. నిన్ను నమ్ముకుంటే దెబ్బైపోతామని పోతున్నారు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలో ప్రయత్నం చేయాలి నువ్వు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019లో ఘోర పరాభవమును ఆయన మరి అంత పరాభవం పాలవ్వాల్సిన అవసరం లేదు. కానీ సెక్రటేరియట్లో ఉద్యోగులు కూడా ఆయన పటాలు తీసి బయటపడేసారు, అవమానించారు. అయినా సరే ఆయన బెమ్మెలెత్తిపోయి పారిపోలేదు, నిలబడ్డా, కలబడ్డా, యుద్ధం చేశాడు, గెలిచాడు. శ్రేణులను సమాయత్తం చేశాడు. శ్రేణులందరూ ఆయనకు బాసటగా నిలిచారు. పవన్ కళ్యాణ్ గారు సహా ఆయనకు మద్దతుగా ఉన్నారు. నీ మీద యుద్ధంలో అందరూ తలకొచ్చే చేశారు, అందరు కలిపి నేను బయట తోసేశారు. అది పోరాటం చేసే విధానం, పోరాట యోధుడి లక్షణం. వారియర్స్ అంటారు వాళ్ళని. ప్రతి ఒక్కడు సహకరించారు వాళ్ళకి. యుద్ధం చేస్తున్నవాడికి ధర్మయుద్ధం చేశారు వాళ్ళు. నువ్వు చేసేదంతా ఫేక్ యుద్ధం, నీ బతికే ఫేక్. సరే ఏదోటి నువ్వు వచ్చో దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలకి మొరగటం అనేటువంటి సామెతకి నువ్వు రుజువు. ఎందుకంటే సంవత్సర క్రితం చచ్చిపోయినాడు, పరామర్శకి వెళ్ళావు. అలాగే 10 రోజుల క్రితం జరిగిన తుఫాను నష్టాన్ని ఇప్పుడు అంచనా వేసి వాళ్ళు సహాయం చేయమని పరామర్శకు వస్తున్నావు. ఆ పని మొన్నే చేయాలి. మొన్న వచ్చేవు, నువ్వు వెళ్ళిపోయావు. ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడో తెలియదు. ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళి ప్రజలు తెలియకపోయినా మాలాంటి వాళ్ళకి అంచనా ఉంది, కొంత సమాచారం ఉంది. అక్కడ నువ్వు కొన్ని సీడీలు, కొన్ని డాక్యుమెంట్స్ అవి తీసుకుపోవడానికి వచ్చావు, తీసుకెళ్ళిపోయావు. ఎందుకంటే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అవుతాడని నీకు అంచనాకు వచ్చావు. నీకు లీకేజ్ కూడా ఇచ్చి ఉండొచ్చు ఎవరన్నానే. మీదకి వచ్చింది ఇంక తప్పదు అతను అరెస్ట్ అనేటువంటిది. పట్టుపోయావు. వాళ్ళు అరెస్ట్ అయినంటే నీ దగ్గరికి వస్తారు సోదాలకి. అది దొరకకూడదని చెప్పి ఆడావిడికి వచ్చి ఆడావిడికి వెళ్ళిపోయావు. ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేసి పోయావు.
ఇప్పుడు మళ్ళీ వచ్చావు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరో అనేటువంటిది ఆలోచిస్తున్నారు. జోగి రమేష్ తర్వాత ఎవరో అనేటువంటి. ఇప్పుడు ఆ లింకులు, ఈ కల్తీ మద్యం లింకులు, విజయవాడకి చెందిన ఒక రాజకీయ నాయకుడికి లింకులు ఉన్నాయి. ఒకడు బొంబాయిలో దుకాణం పెట్టాడు, డొల్ల కంపెనీలో పెట్టుబడులు మళ్ళీ అతని ఫోటోలు నీతో పాటు తాడేపల్లిలో నీతో పాటు కనపడతా ఉన్నాయి. ఏంటండి అంటే వాళ్ళు టక్ 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 నీ తలుపు కొడతారు. దానికి ఇక్కడ సరి చేసుకోవడానికి, నీ పేరు రాకుండా ఉండటానికి నీ మాట వినే కొంతమంది అధికారులను పంపించి నేరుగా కలుసుకుని నీ మాట రాకుండా ఉంటే నువ్వు ఇష్ట ప్రయత్నం నువ్వు చేస్తావు. అందులో భాగంగా మళ్ళీ వస్తే మొన్న మేము అన్నాం నువ్వు వచ్చావు సీడీలు పట్టిపోయావని, అలాగే అంటామని ఇప్పుడు రైతు పర్యటన పెట్టుకున్నాం. వంక జనాల్ని మభ్యపెట్టడానికి ఆ వ్యవహారం చేస్తున్నాడు. ఇది ముసుగు రైతుల పరామర్శ అనేటువంటిది. దానికి నువ్వు రైతుకి పరామర్శకు నువ్వు చావుకెళ్తే నవ్వి రకం, శవాల ముందు కనీసం నటించడం కూడా రాలేదు నీకు. అయ్యో పాపమని అనుకున్నా ఉండాలి కదా కనీసం. అక్కడ కూడా నవ్వుతాడేంటి సార్? అక్కడ కూడా నవ్వుతావు. అది నీకు అలవాటు అందుకుని డీజేలు పెట్టుకుని రికార్డింగ్ డ్యాన్స్లు అవి పెట్టుకుని స్వాగతం పలుకుతారు. వాళ్ళు నీ అనుచరులు కూడా అలాగే ఉంటారు. సైకో నువ్వు వెళ్ళేది ఒక పరామర్శకే. నష్టం జరిగింది, రైతు నష్టాన్ని తీర్చగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అందరికంటే ఎంతో కొంత నయం చంద్రబాబు గారు. ఎందుకంటే రూపాయి నష్టం వస్తే 10 రూపాయలు నష్టం వచ్చిందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చి వీళ్ళని సరిపెట్టాలని చూస్తాడు ఆయన. ఈయన తక్కువ వేస్తున్నాడు అంచనా నువ్వు ఎలాగంటావు? అప్పటికప్పుడు వాతావరణం అనుకూలించకపోయినా ఏరియల్ సర్వీకి వెళ్ళాడైనా, క్షేత్రస్థాయికి వెళ్ళారు ఆయన, డిప్యూటీ సీఎం గారు, వీళ్ళందరూ ఉన్నాయి. నువ్వు వాళ్ళని ఏ రకంగా వేయలేదు చూపించగలవు? పరిపాలనలో కానీ, ప్రజల సంరక్షణలో కానీ, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ దరిదాపులో నువ్వు నిలబడలేవు. వాళ్ళు కూడా నిలబడలేరు. దోపిడీలో కానీ, అరాచకంలో కానీ, అన్యాయంలో కానీ, దొంగతనాల్లో కానీ నీ దరిదాపులో వాళ్ళు రాలేరు. నీలాంటి అరాచకము, రూల్ ఆఫ్ లా పాటించకుండా చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలో వాళ్ళకి నీకు అస్థిమస్కాంతరం తేడా ఉంది. నువ్వు ఏనుగు ఆ విషయంలోనే. ఏంటండి ఇప్పుడు నీకు ఆంక్షలు పెట్టారు, రూట్ మ్యాప్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఇస్తారు. నీ చరిత్ర, నీ ప్రీవియస్ పర్యటనలో నువ్వు చేసిన విధ్వంసం, చావులు, అల్లరే, హడావిడి, అరాచకం చూసిన తర్వాత డెఫినెట్గా ఆంక్షలు పెట్టాలి. నీ కూడా 10 మంది అన్న ఎక్కువ తుక్కు లేకొట్టేలా. అయినా సరే నీకు బాగానే వస్తున్నారు కదా, బాగానే అనుమతించారు కదా. వాళ్ళు చూసి చూడండి, నువ్వు అన్నీ ఉల్లంఘించినా కానీ నీ మీద ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు వాళ్ళు. ఇది వాళ్ళ తప్పు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇందులో అటర్ ఫెయిల్యూర్. సత్తెనపల్లి సింగయ్య చనిపోయిన దుర్ఘటన ఆ కేసు కూడా ఇంతవరకు ఏమైందో తెలియదు. ఆ విషయంలో నిన్ను పిలిచి విచారణ చేసుంటే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకునేవాడు. నీ నాయకులు ఎవడైతే ఓవర్ యాక్షన్ చేశారో వాళ్ళందరూ మోకాలు చెప్పులు తీసి చేతిలో పెట్టాలా. అర్థమైందండి? తీసుకెళ్ళి ఇప్పుడు జోగి రమేష్ను అరెస్ట్ చేశారు. వాళ్ళు ఏం తప్పు చేశారండి? నోటీస్ ఇచ్చారు, అరెస్ట్ చేశారు, అందంగా తీసుకెళ్లారు, వైద్య పరీక్షలో కోర్టుకు అప్ చెప్పి రిమాండ్కి. అంతేగాని తీసుకెళ్ళి అతను అరికాళ్ళ కోటింగ్ ఇవ్వలేదు కదా, రఘురామకృష్ణరాజు గారిని హింసించినట్టు. దానికి వీళ్ళు వైద్య పరీక్షలకు వెళ్తే హాస్పిటల్లో విధ్వంసం చేస్తారా? కేసు నమోదు చేశారు, ఇంకా అరెస్ట్ చేయాలి. ఇంకా కేసు నమోదు చేసి వెంటనే తీసుకెళ్ళి కూర్చోబెట్టాలండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో చాలా అలసత్వం ప్రదర్శిస్తుందండి. వాళ్ళు మనం ఉపేక్షించలేము ఈ విషయంలో. ఎందుకంటే కొంతమంది విషయంలో మీరు చాలా కఠినంగా ఉండాలి. ఇప్పుడు అల్టిమేట్గా మీకు చెడ్డ పేరు వస్తుంది, మీ మీద చులకన భావం ఏర్పడుతుంది. మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు, మన తుఫాన్లో చూసాం ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. ట్రాఫిక్ విషయంలో కూడా కొంతమంది సీఏలు గట్టి ఎంత కౌన్సిలింగ్ ఇస్తున్నారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా చెప్తున్నారు. ఇవన్నీ పోతున్నాయి కదా, మీరు చేసే మంచి సేవలో ఇవన్నీ పోతా ఉన్నాయి. 5 మందో 10 మందో చేసే తప్పులకి అందరికీ బ్లేమ్ అవ్వాల్సి వస్తుంది. 5 మందితో 10 మంది కాదండి, మీరు సరైన నిర్ణయం తీసుకుంటలేదు. మీరు ఎవరో ఆదేశాల కోసం ఎందుకు చూస్తారండి? ఒక తప్పు జరుగుతుంది, మిమ్మల్ని ఎవడొద్దంటాడో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింగయ్య మరణం అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి అతను విచారణ చేయొద్దని ఎవరన్నా చెప్పారా మీకు? జోగి రమేష్ కొడుకులు వాళ్ళందరూ కూడా అలర చేసి అక్కడ ధ్వంసం చేశారు. అతను అరెస్ట్ చేయాలో లేదో మీకు ఆదేశాలు ఎక్కడి నుంచి రావాలి? మీకు రూల్ ఆఫ్ లా మీరు చేయాలి కదా. మీకు ఇబ్బంది కలిగినప్పుడు మీరే నిర్ణయం తీసుకోవాలి కదా. మీకు చెడ్డ పేరు వస్తుంది కదా డిపార్ట్మెంట్కి. ఇప్పుడు హైకోర్టు చెప్పేదాకా పరకామణి కేసులో మీరు ముందుకు వెళ్ళకపోవడం, హైకోర్టు ఎవరిని తిట్టింది? రాష్ట్ర డీజీపీని మందలించారు, ప్రభుత్వాన్ని ఏమనలేదు కదా. మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? ఇప్పుడు అంతే,
జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పేరు నానిని కొడాలి నానిని కలిసాడు, వాళ్ళవి కూడా దగ్గరికి వచ్చి ఆగినాయి కేసులు, వాళ్ళని రేపు ఎల్లుండి బులావంటారు. అది కూడా ఉప్పంది ఉంటుందంటారా? ఖచ్చితంగానండి. వాళ్ళకి ఏం చెప్పాలి, నా పేరు చెప్పకండి బాబు అని చెప్తాడు, రిక్వెస్ట్. ఇప్పుడు ఇక్కడ మీరు నన్ను కాపాడుతూనే నేను మిమ్మల్ని కాపాడగలను, మీరు నన్ను ముంచేస్తే ఇంక మనం ఏం చేయలేమని చెప్తాడు. ఓ పక్కనే అరెస్ట్ అయిన వాళ్ళలో అప్రూవల్గా మారిపోతున్నారు, వాళ్ళ స్కిన్ వాళ్ళు కాపాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఏం నమ్మారంటే చాలామంది, జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం చేయలేరు, వాళ్ళకి ఎవరితో అండ ఉందని అనుకుంటున్నారు. ఏమీ కాదండి, సమయం కోసం వేచి చూస్తున్నారు. అంటే ఇలాంటి వ్యక్తి, ఇటువంటి నేరస్తుడి విషయంలో ఇతను ఆరితేరిన దొంగ, నేరస్తుడు, కరడు కట్టినవాడు. ఇతను చట్టం పట్ల పూర్తిగా అవగాహన ఉన్నవాడు, చట్టంలో లొసుగులు తెలిసినవాడు. ఇతను కూడా ఉన్న టీం కూడా అందరూ క్రిమినల్సే. వాళ్ళందరూ కూడా బయట ఎగ్జిట్ మార్గాలు ఎక్కడ చిన్న సందు, సూది మనం మోపినంత సందు కూడా చూస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి జ్యుడిషియరీలు కూడా సహకరించి కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు అతని మీద ఎక్కడా బెసకుండా ప్రతి ఆధారాన్ని సైంటిఫిక్గా కూడా సెర్చ్ చేయాలి, టెక్నికల్గా కూడా బిగించి పెట్టాలి. దానికి సమయం పడుతుంది అంతే. చాలామంది ప్రభుత్వాన్ని విక్రిస్తున్నారు, నానా మాటలు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఖచ్చితంగా మీకు అలాగ అనిపిస్తుంది. రోజాను అరెస్ట్ చేయలేదు, చంద్రశేఖర్ రెడ్డిని వదిలేశారు, పెద్దిరెడ్డిని. ఎవడో తప్పించుకోడు, ఎవడో తప్పించుకోలేడు. సిఐఐ సదస్సు రేపు నవంబర్ 15 అయిపోయిన తర్వాత నవంబర్ నెలాఖరు నుంచి మంచి చలికాలం వీళ్ళకి బాగుంటుంది. లోపలికి వరుస పెట్టి క్యూ అనమాట, లోపల వేడిగా ఉంటుందంటారా? శోభనంగా తీసుకెళ్ళిపో, వరుస లైన్ ఎడతారు అందరు. నన్ను మీకు బాబోయ్ వద్దు ఇంక చాలండి బాబు చేయకండి మనమే అంటాం. మన చెడ్డ పేరు వచ్చేస్తుందని ఇలాగ చేస్తారు, లోపల తీసిపోతారు మొత్తం. వాళ్ళు ఆహాకారాలు చేస్తారు, ఆర్తనాదాలు ఇప్పటికే మనం వినలేకపోతున్నాం. శుద్ధపూసల్లా మారిపోయి మాట్లాడుతున్నారు. జోగి రమేష్ గురించి ఎలా మాట్లాడుతున్నారు చూడండి, వాళ్ళ ఫ్యామిలీ అంతానే. అతను మాట్లాడిన మాటలు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అది ఎలాంటి మాటలు మాట్లాడాడు. ఒక మంత్రిగా ఉన్నప్పుడు తప్పుడు మాటలు బాలకృష్ణ గారిని ఎలాంటి మాట్లాడాడు, మాటలు అట్లాగే మాట్లాడాడు, చేతల్లో దుర్మార్గాలు అట్లాగే చేశాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎలా దాటికి వెళ్ళాడు. ఆ కుర్రోడు 10వ తరగతి ఇంకొకటి చచ్చిపోతే తగలెట్టేస్తే అప్పుడు ఏం మాట్లాడాడు అమర్నాథ్ గౌడ్. ఇలాంటివన్నీ ఒక్కోటి దుర్మార్గాలన్నీ అవి మర్చిపోతారు. ఇవాళ అయ్యో అన్యాయం ఏం అన్యాయం జరిగిందండి, అతను చాలా మర్యాదగా తీసుకెళ్ళారు పోలీసులు. అసలు మామూలుగా జనం ఒప్పుకోవట్లేదు. ఏంటి ఆ మర్యాద, ఏంటి అలా బతిమాలుతున్నారు అతను అంటున్నారు. పోలీసులు చట్ట ప్రకారం వెళ్ళమని చెప్పారు, అలాగే వెళ్తున్నారు అంతే. రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు వాడు ఎద్దులో ఉన్నాడు, అక్కడ ఆయన రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. నేను ఆయన చెప్పి నన్ను వదిలిపెట్టకూడదండి అని. అది క్వాలిటీస్ నుండి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ అండి ఎక్కించేటప్పుడు గడచొక్కవాడు ఎందుకు వదులుతామండి. ఏదో అనుకుంటారు అధికారంలో ఉన్నాం, మాకు మా పవర్ ఉంది, రెచ్చిపోదాం అనుకుంటే దొరుకుతారు ఎప్పటికప్పుడు. అధికారం ఎన్నాళ్ళు ఉంటుంది, అధికారం శాశ్వతం కాదు కదా ఎవరికి. ఆడన్నా ఉద్యోగులైనా సరేనండి, మనకు ఆడ అన్న ఉన్నదని రెచ్చిపోతే ఎందుకు ఊరుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ లేదా, ఆడ బతకాలి కదా, ఉద్యోగం అయిపోయిన తర్వాత కూడా బతకాలి కదా. అవును, జీవించాలి కదా హాయిగా అందరితో పాటు. అలాంటప్పుడు నీ పద్ధతిగా ఉండు. ఎంతవరకు ఉండాలి, ఇప్పుడున్న అధికారులు చూడండి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటున్నారు. అవును, రూల్ ప్రకారం వెళ్తున్నారు, రూల్ ప్రకారం వెళ్తే నీకు అభ్యంతరం ఉండదు, అప్పుడేమంట. నువ్వు రెచ్చిపోయి రాజు మించిన రాజభక్తి ప్రదర్శిస్తే దొరుకుతావు మిఠాయి పొట్టంలాగా ఎప్పటికప్పుడు. నీకేం జాలిపడి కూడా ఉండి, నీ వెనకాల వచ్చి కూడా ఉండడు ఎవడన్నా. అంటే తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ దోచుకోవడానికి అలవాటు పడి, ఆ డబ్బులకు అలవాటు పడిపోయి ఇక శాశ్వతం అనుకున్న ఉద్దేశంతో చేశారని కొంతమంది. ఇప్పుడు ఏం శాశ్వతం అండి, మొత్తం లాగేసుకుంటారు. లిస్ట్ ప్రిపేర్ అవుతుంది, ఎవరి దగ్గర రూపాయి కూడా మిగల్చరు. ఆస్తులు జప్తు చేయమన్నారు చూసారా. ఈ ఒళ్ళు బలిచిపోయి వ్యవహరించి, మదంతో వ్యవహరించి, డబ్బులు సంపాదించి అక్రమ ఆస్తులు పోగేసిన వాళ్ళందరి డబ్బు మొత్తం లాగేస్తారండి. నేను చెప్తాను మీకు, రాసి పెట్టుకోండి. ఎవరి దగ్గర రూపాయి మిగల్చరు. వీళ్ళేం తెంగర వాళ్ళ మిమ్మల్ని అందరినీ బలవనిచ్చి, మీ ఇష్టమైన మాట్లాడినిచ్చి, మీరు మీ ఇష్టమైన రాజకీయ పార్టీలు పెట్టేసుకుని, లేదా పెద్ద మనుషులు అవతారం ఎత్తేసి మీడియాలో మాట్లాడేసి మీ సొద్దుపూసలు అంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటారా. మొత్తం రెడీ అవుతుంది ఫైల్, మొత్తం లోపల పోతారు, ఎవడో కూడా మిగలడండి. ఇప్పుడు ఇంతకీ కొడాలి నాని అరెస్ట్ చేపిస్తారా, పేరుని నాని అరెస్ట్ చేపిస్తారా? ముందు పేరుని నాని ముందు. కొడాలి నాని మూసుకు కూర్చున్నాడు కాబట్టి కొంచెం వాడు వెసులుబాటు ఇవ్వమని కోరుకుంటున్నారు జనం. అది బైపాస్ సర్జరీ చేసుకున్నాడు కదా కొంత టైం కాదండి. అలవి కానప్పుడు అధికలం మన రాదు,
ఒక ఊరు రాజు ఒక ఊరు బొంట కింద లెక్క. ఇప్పుడు అధికారం మంది కాదు, మన టైం బాగోలేదు, ముసు కూర్చోవాలనుకున్నాడు. అసలే విడిగిపోయిన టెంకాయ మోన్లాగా అయిపోయాడు అతను. ఏంటండి ఆపరేషన్ అయ్యి చేయించుకున్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. ఈ మధ్యన తిరుపతిలో వచ్చాడు, బాగానే ఉన్నాడు. ముందు పేరు నాని ఎవడు ఓవర్ యాక్షన్ చేసాడో ఆడు వెళ్ళిపోవాలండి ఫస్ట్. గరగాట ఆడారు వీళ్ళంతా. నెక్స్ట్ రోజా గారు, రజనీ గారిది కూడా రెడీ అయిపోతుంది కదా, విడుదల రజనీ. ఇప్పుడు ఇవన్నీ మరి 15 రోజులు కూడా లేదు ఇంకా. ఎన్ఐఏ సదస్సు అవును, ఇంకెన్నాళ్ళు లేదు, 10 రోజులు, 14-15 అంటే అంతే, 10 రోజులు 10 రోజులు ఉంది. 10 రోజుల్లో మరి ఇవన్నీ రెడీ చేయాలి కదా, ఫైల్స్ అన్నీ టాక మొత్తం. రోజుకో వార్త అవుతుంది మీకు బ్రేకింగ్. ఈ నెలలో చాలా పరిశ్రమలు శంకుస్థాపనలు ఉన్నాయని, అలాగే సిఏ సదస్సు కూడా అద్భుతంగా జరగబోతూ ఉందని, ప్యారలల్గా అరెస్ట్ కూడా అలాగే ఉంటాయంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.